సమాజంలో అత్యంత హేయమైన నేరాల్లో ఒకటైన చైల్డ్ పోర్నోగ్రఫీపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా 5 వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. వారిపై పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరున్నారు అనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ల యుగం. విచ్చలవిడిగా వచ్చేసిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఎవరెవరు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు ఎవరికీ తెలియదు. అంతా ఐసోలేటెడ్ లైఫ్ స్టైల్. పెరిగిపోయిన కంటెంట్ క్రియేటర్స్ వ్యూస్ కోసం, డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్న బ్యాచ్. ఎస్, ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత పోర్న్ కంటెంట్ చూడటం విపరీతంగా పెరిగిపోయింది. ప్రపంచంలో ఎక్కడి నుంచి అప్లోడ్ చేసిన విజువల్ అయినా బెడ్రూమ్లో కూర్చొని చూసేస్తున్నారు. పోర్నోగ్రఫీ కంటెంట్పై నిషేధం ఉన్నప్పటికీ కొన్ని సైట్లు ఆ కంటెంట్ను ప్రొవైడ్ చేస్తున్నాయి. దీంతో చాలా మంది వాటికి అలవాటు పడి కంటిన్యూగా చూస్తూనే ఉన్నారు. మరికొందరైతే ఈ మధ్య చైల్డ్ పోర్నోగ్రఫీకి అలవాటు పడ్డారు. అలాంటి వీడియోలను కూడా కొంతమంది క్రియేటర్లు, సైట్లు నిర్వహించేవారు అప్లోడ్ చేస్తున్నారు. దీనిపైన మన దేశంలో నిషేధం ఉంది. కానీ కొంతమంది హైదరాబాద్ నుంచే చైల్డ్ పోర్న్ దృశ్యాలను అప్లోడ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ మ్యాటర్పై తెలంగాణ పోలీసులు దృష్టి సారించారు. నిషేధంలో ఉన్న చిన్నారుల అశ్లీల దృశ్యాలను అప్లోడ్ చేసిన 5గురిపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు కేసులు నమోదు చేశారు. నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ నెక్మెక్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ చార్మినార్ ఈడీ బజార్కు చెందిన మొహియుద్దీన్, హబీబ్ నగర్ మల్లేపల్లికి చెందిన మహమ్మద్ జగీర్ అహ్మద్, ఫలక్నుమా కందికల్ గేట్ ప్రాంతానికి చెందిన భానుబేగం, సికింద్రాబాద్ పార్క్ లేన్కు చెందిన ప్రసాద్ కుమార్, నల్గొండ జిల్లా ఆత్మకూరుకు చెందిన భాగమ్మపై వేరువేరుగా కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ 5 నిందితుల పేర్లతో ఉన్న సెల్ ఫోన్ల ద్వారా చిన్నారుల అశ్లీల దృశ్యాలు అప్లోడ్ అయినట్లు గుర్తించిన నెక్మెక్ జాతీయ నేర నమోదు సంస్థ ఎన్సీఆర్బీకి సైబర్ టిప్ లైన్స్ చేరవేసింది. అనంతరం ఎన్సీఆర్బీ ఆ సమాచారాన్ని టీజీసీఎస్బీకి పంపించడంతో కేసులు నమోదయ్యాయి. ఆ ఫోన్లు వినియోగించింది ఎవరు, అశ్లీల దృశ్యాలను ఎక్కడ వీడియో తీశారు, ఆన్లైన్లో ఎవరు షేర్ చేశారు అన్న అంశాల దర్యాప్తుపై టీజీసీఎస్బీ దృష్టి సారించింది. అమాయకులైన చిన్నపిల్లలను పావులుగా చేసి నీచపు వ్యాపారం చేస్తున్న ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని జనం కోరుతున్నారు. మరోవైపు ఎవరికైనా చైల్డ్ పోర్నోగ్రఫీ గురించి సమాచారం తెలిస్తే తమకు చెప్పాలని పోలీసులు సూచిస్తున్నారు.